అవసరం వచ్చినప్పుడు వీఆర్ వన్. మేమంతా ఒకటి. ఆ ఐకమత్యం, దట్ ఐకమత్యం, దట్ యూనిటీ ఇన్ డైవర్సిటీ ఈజ్ ద యుఎస్పి ఆఫ్ అవర్ కంట్రీ కదా, మన భారతదేశం. మన మాతృభూమి యొక్క గొప్పతనమే భిన్నత్వంలో ఏకత్వము. సో విడిగా మాకు ఎన్ని భిన్నత్వాలు ఉన్నా కూడా దేశ రక్షణ విషయానికి వస్తే మేము అంతా ఒక్కటే. వన్ ఇండియా, వన్ యూనిటీ. రైట్, కంటిన్యూ చేద్దాం. మన వల్ల యుద్ధం స్టార్ట్ అయింది. ఆడవాళ్ళని ఎక్కడ పూజించబడతారో ఆ దేశాలు సస్యశ్యామలంగా ఉన్నాయి. ఆడవాళ్ళని ఎక్కడైతే హింసకు గురి చేస్తారో ఆ దేశాలు సంకనాకి పోతున్నాయి. ఈ సప్రెసింగ్ ద ఉమెన్ అనేది, దానికి వాళ్ళు ఏం పేరు పెట్టారు, ఈ మతాన్ని పేరు తీసుకున్నారా, అది తీసుకున్నారా అనేసి ఇంకోటి కూడా మీకు లింక్ ఇవ్వాల్సింది. ఇరాన్ ఇరాక్ మధ్య అది సున్నీసు షియాసు అనే టాపిక్ అనేది ఒక వంక అలా తీసుకొచ్చి పెడతారు. ఈ మీలో ఉన్నటువంటి బిలీఫ్ సిస్టమ్ని, ఇమోషనల్ సిస్టమ్ని వాళ్ళు ట్రిగర్ చేస్తారు. మధ్యలో దూరేవాడు ట్రిగర్ చేస్తాడు, మీ మధ్య దూరాన్ని పెంచుకుంటూ పోతాడు, అంతే. అదే మహాభారత స్టోరీ, అదే ఏ స్టోరీ అయినా కూడా. ఇంకా ఈ ఉమెన్ సపరేషన్ ఆర్ ఉమెన్ రెస్పెక్ట్ డీసెన్సీ అనేది దట్ హ్యాస్ టు బి స్పోకెన్ బై ద విమెన్. ఓకే, చాలామంది మహిళలు ఇంక్లూడింగ్ ఒక భారతదేశంలో స్థిరపడ్డ ఒక ఇరానీ యాక్ట్రెస్ కూడా రీసెంట్గా షీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఐ మీన్ షీ ఎక్స్ప్రెస్డ్ హర్ హ్యాపీనెస్ ఫర్ ద థింగ్. ఇట్లాగా ఈ అణచివేత అనేది మనం మాట్లాడకూడదు. మన అమీర్ ఖాన్ గారు, హిందీ మూవీ స్టార్, వాళ్ళ కూతురు రీసెంట్గా ఒక స్పోర్ట్స్ మ్యారథాన్లో చేసినప్పుడు ఎవరన్నా ముఫ్తీ ధైర్యం ఉంటే ఫత్వా ఇవ్వండి మరి ఇలాంటి పెద్దవాళ్ళకి అన్నట్లుగా. ఇట్ డిపెండ్స్ సప్రెషన్ అనేది ఏంటి అనేది ఇట్ ఆల్ డిపెండ్స్. దీని గురించి నేను ఇప్పుడు మాట్లాడను, ఎందుకంటే టచ్ చేశానంటే దాని అంతవరకు ఏదో ఒకటి జడ్జిమెంట్ ఇవ్వాలి. కాబట్టి నేను దాన్ని టచ్ చేయను, మాట్లాడను కూడా. కాకపోతే ఇక్కడ అన్వేష్ గారికి క్లారిటీ ఇవ్వడం కోసం మాత్రమే చూసాను. ఆడవాళ్ళ స్వేచ్ఛ ఉండకూడదు అన్ని దేశాల్లోని. ఓకే, ఇప్పుడు పాయింట్లోకి వస్తే మహాత్మా గాంధీ గారు చెప్పింది ఏంటి, ఎప్పుడైతే మహిళలు అర్ధరాత్రి కూడా స్వేచ్ఛగా తిరగగలుగుతారో అప్పుడే మన భారతదేశానికి పూర్తి స్వేచ్ఛ స్వతంత్రం వచ్చినట్టు ఆయన డెఫినేషన్ ఇచ్చారు. కానీ ఒకవైపు ఓకే అండ్ రెండో వైపు ఉంది. ఇక్కడ మరి జరిగే అఘాయిత్యాలు, ఈ రేప్స్ ఎందుకు జరుగుతున్నాయంటే వాట్ ఐ బ్లేమ్ మీడియా, సినిమాలు, సీరియల్స్, సోషల్ మాధ్యమాలు, సామాజిక మాధ్యమాలు, వీటి కారణంగానే మనుషుల యొక్క సబ్కాన్షియస్ మైండ్స్ని పొల్యూట్ చేసి వేయబడి. చిన్న ఉదాహరణ, ఒకప్పుడు మీరు అంటే మీ ఫాదర్ జనరేషన్ లేదా తాతగారి జనరేషన్ అప్పుడు పడుకునే ముందు ఏం చేస్తారు, గుళ్ళో భజన చేసి వచ్చి పడుకుంటారు. అంటే ఏదో ఒకటి, నాకు సత్యసాయి బాబా గారి వీడియో ఇస్తూ చూస్తున్నాను, సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం. సో అది చూస్తే నాకేం అర్థమైందంటే, బీయింగ్ ఏ సైకాలజిస్ట్, బీయింగ్ ఏ హిప్నోటిస్ట్, నేను నా క్లయింట్ని ఒక ట్రాన్స్లోకి తీసుకువెళ్ళి మంచిది సజెషన్స్ వాళ్ళకి ప్రాంప్టింగ్ ఎట్లా ఇస్తానో, సబ్ కాన్షియస్ మైండ్కి ప్రాంప్టింగ్ ఎట్లా ఇస్తానో, ఆ భజన అనే సిస్టమ్ కూడా నాకు అదే అనిపించింది. ఇట్ ఈస్ నాట్ ఏదో ఒక మూఢ నమ్మకం అలా ఏం అనిపించలేదు. ఒక క్లయింట్ ఒక హిప్నాటిస్ట్ దగ్గరికి వస్తే ఒక ట్రాన్స్లోకి ఎలా తీసుకువెళ్ళి అతనికి పాజిటివ్ అఫర్మేషన్స్, ఆ ప్రాంప్టింగ్ ఎట్లయితే ప్రోగ్రామింగ్ ఇస్తామో, సబ్ కాన్షియస్ మైండ్కి ఫీడింగ్ ఇస్తామో, నాకు అది అలానే కనిపించింది. సో ఒకప్పుడు మీ ఫాదరు లేదంటే తాతగారు వాళ్ళు సబ్ కాన్షియస్ మైండ్ని ఒక స్పిరిచువల్గా తీసుకొని అలా పడుకునే వాళ్ళు లేచేటప్పటికల్లా రేపటి విశ్వాన్ని వాళ్ళు పాజిటివ్గా తయారు చేశాకే వాళ్ళు కళ్ళు తెరిచి నిద్ర లేచేవాళ్ళు. అలా ఉండేది. ఈ రోజున ఏమైపోయింది అంటే, చీకటి పడితే కరెంటు పోతే అందరి బుద్ధి వంకర బుద్ధి. అంటే మీరు మనిషి మైండ్లోకి ఏం గుచ్చుతున్నారు అంటే ఇప్పుడు లైట్ ఆగిపోతే లేదంటే చీకట్లో అంటే నువ్వు వంకర బుద్ధోడివి. అది మీరు సబ్ కాన్షియస్కి. ఖురాన్లో ఏముంది అంటే అబ్సారా అఫ్ ఇదా, నీ వినికిడి, నీ చూపు విల్ క్రియేట్ ఎమోషన్స్ అన్నమాట. సో నువ్వు వినేదాన్ని, నువ్వు చూసేదాన్ని, అందుకే దృశ్య శ్రవణ మాధ్యమం, మల్టీమీడియా
ఆడియో మీడియా, వీడియో మీడియా. సో ఈ ఆడియో విజువల్ ఎఫెక్ట్ మనిషి యొక్క మనసు మీద చాలా బాగా ఉంటుంది. దాంతో మనిషి ఇమోషన్స్ అండ్ ఇంటెన్సిటీ ఆఫ్ ఇమోషన్స్ ఉంటాయి. మీరు ఒక మనిషికి సినిమా థియేటర్ వరకు పిలిచి లేదా టీవీ వరకు పిలిచి మీరేం చెప్తున్నాడు, నువ్వు చీకటి పడ్డావు అంటే, నువ్వు ఏదైనా చూసావంటే నీ బుద్ధి వంకర బుద్ధి. ఇంకా దారుణంగా అయితే ఒక టీవీ ఛానల్లో నేరాలు ఘోరాలు అంట, ఎప్పుడో రాత్రి పడుకునే ముందు నేరాలు ఘోరాలు. అబ్బా గుర్తులేదా యాంకర్ పేరు. నువ్వు రాత్రి ధైర్యంగా పడుకోవాలంటే, నిద్రపోవాలంటే మేలుకో, నీ చుట్టుపక్కల ఘోరం జరుగుతోంది. అది ఏం ఘోరం జరుగుతుంది? నిన్న వార్తలు విన్నాను, ఎవరు అమెరికా సంబంధం ఆ అమ్మాయి మీద గూఢచర్యం పెట్టి, అంటే కాబోయే భార్య మీద గూఢచర్యం పెట్టి ఎక్కడెక్కడ తిరుగుతుంది అనేది ఆ ప్రూఫ్లన్నీ తీసి మళ్ళీ వాళ్ళ ఇంటికి ఈ సంబంధం నాకొద్దు, ఇవన్నీ ప్రూఫ్లు కరెక్ట్ కాదంటే మరణించారంట తల్లి కూతురు. అది ఒక సెపరేట్ వీడియో చేస్తాను. కాకపోతే ఏం చెప్పాలనుకున్నానంటే, మీరు ఏమి అనుకుంటారో, రైట్, ఏది అనుకుంటారో అది మీకు తిరిగి వస్తుంది. ఒకవేళ క్లీన్, చాలా మంచి, రైట్, ఒక సీతాదేవి, సీతా మహామాత ఒక నమూనా లాంటి భార్యని మీరు తెచ్చుకున్నారనుకోండి, కానీ మీ సబ్ కాన్షియస్ అనేది ఆ అనుమానము అలా ఉందనుకోండి, పరిస్థితులన్నీ మారిపోతాయి. మీరు ఏదైతే భయపడతారో అది మీ ముందుకు వచ్చి తీరుతుంది. ఎందుకంటే మీరు ఏదైతే అనుకుంటున్నారో అది చేసి ఇవ్వటమే మీ సబ్ కాన్షియస్ మైండ్ యొక్క గొప్పతనం. మీరు పేదవాళ్ళు అనుకుంటే అది నిజం చేసి ఇవ్వటమే దాని గొప్పతనం. ఐఎమ్ రిచ్, నేను ఉన్నత, నేను సంపన్నుడిని అనుకుంటే నన్ను సంపన్నుడు చేసి తీరుతుంది. ఇట్ ఒబేస్ మై ఆర్డర్. ఓకే, సో మహిళల విషయానికి వస్తే అన్వేష్ గారు చెప్పింది, నేను దానికి ఇంకా డూపికెళ్తాను. మహమ్మద్ ప్రవక్త ఎవరైతే ఉన్నారో, ఈ ప్రవక్త గారు చనిపోయారు. ప్రవక్త గారు చనిపోయాక అప్పుడు నెక్స్ట్ ప్రవక్త ఎవరు అనే సందిగ్ధంలోనే ఈ యుద్ధాలు, ఈ వర్గాల చీలిక ఇది స్టార్ట్ అయింది. అయితే బాగా ఇంపార్టెంట్ క్లారిటీ, క్లారిటీ అనుకుంటే కరెక్షన్ అనడం ముఖ్యము. మహమ్మద్ ప్రవక్త గారు చనిపోయిన తర్వాత నెక్స్ట్ ఖలీఫా ఎవరు అనేది కాదు సమస్య. అక్కడ నలుగురు ఉన్నారు, ఉమర్, ఉస్మాన్, అలీ, అబూబకర్, రైట్, నలుగురు. ఈ షియా అనేది ఇక్కడి నుంచి తయారైంది కాదు. వాట్ దే హ్యావ్ సెపరేట్ బిలీఫ్. ఇప్పుడు సృష్టికర్త ఒకటే, మనం ఈశ్వర అని పేరు పెట్టుకుందాం, భగవంతుడు అని పేరు పెట్టుకుందాం, వాహిగురు అని పేరు పెట్టుకుందాం, లేదా యెహోవా లేదా అల్లా అని ఏదైనా పేరు పెట్టుకుందాం. ఏ పేరైనా మీరు పెట్టుకోండి, నాకు అబ్జెక్షన్ లేదు. వ్యక్తిగతంగా నాకు అబ్జెక్షన్ లేదు. ప్లస్ ఇంకొకటి, చాలా మంది కూడా నాకు మంచిగా కాంప్లిమెంట్ ఇస్తున్నారు. నువ్వు ఎవరు బాసు, నువ్వు హిందువా, నువ్వు క్రిస్టియనా, నువ్వు ముస్లింవా, అసలు ఎవరు బాసు నువ్వు? బేసిక్గా నేను చెప్తున్నాను, నేను ఒక మానవుణ్ణి, నేను భారతీయుణ్ణి. భారతదేశం కోసం నేను జీవిస్తాను, భారతదేశం కోసం నేను మరణిస్తాను. ఐఆమ్ ఎన్ ఇండియన్ బేసిక్లీ. తర్వాత ప్రతి గ్రంథాన్ని నేను గౌరవిస్తాను. ఆ గ్రంథంలో నాకు వచ్చేది, నాకు సంక్షేమానికి ఉపయోగపడేది, నా చుట్టుపక్కల లోక కళ్యాణానికి ఉపయోగపడే పాయింట్స్ నేను తీసుకుంటాను, అది నేను ఆచరిస్తాను. నాకు బాగా ఉందని మీ అందరితో నేను షేర్ చేస్తాను. సో దిస్ ఈజ్ అబౌట్ మై సెల్ఫ్. తర్వాత ఎవరైతే మతపు అంధకారంలో, గుడ్డిలో ఉన్నారో, నాకు బైబిల్లో బాగా నచ్చే ఒక మాట ఒకటి ఉంటుంది, మీ వల్లనే కదా దినమెల్లను అన్యజనులు నా నామము దినమెల్లను దూషింపబడుతుంది. అన్యజనులు అంటే ఎవరు? దేవుడు లేడు, ఇదంతా త్రాష్,